మీకు ఏమేమో పథకాలు వస్తున్నాయమ్మా? వచ్చినాయమ్మా? ఎన్ని 3 విడత వచ్చిందా? 2 సార్లు. మళ్ళీ సెప్టెంబర్లో వస్తుంది. 18,750 రూపాయలు అంటే నెలకి ఎంత పడింది? 1,550 రూపాయలు. ఇంకేం వస్తున్నాయి? ఈ బాబుకి అమ్మఒడి వచ్చిందా? వెరీ గుడ్. అమ్మఒడి చేయూత 2 వచ్చినాయి ఇద్దరు. అంటే అది 950 రూపాయలు నెలకి. గ్రూపులో లేవమ్మా? రాలేదా? మరి వైఎస్ఆర్ ఆసరా ఇంకా రాలేదా? అంటే రుణం లేకపోతే రాదు సార్. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పెట్టిన బకాయిలన్నీ మనం క్లియర్ చేస్తాం. రుణం లేదేమో అందుకని చెప్పమ్మా. అమ్మా ఇప్పుడు మనం జగనన్న నీ పంపితే వచ్చాము మేము. ఒకసారి నేను 4 క్వశ్చన్లు అడుగుతా, వాస్తవాలు చెప్పండి. ఇంతకుముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలన మీ కుటుంబానికి మేలు జరిగిందా? నా కోసం నా పిల్లల భవిష్యత్తు కోసం జగనన్న నమ్ముతున్నాను అని నువ్వు చెప్పగలవు కదమ్మా కాన్ఫిడెంట్గా? సో మీరు ఈ పథకాల వల్ల మీకు లబ్ధి జరుగుతుంది, మీరు మా ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తామంటే ఈ స్టిక్కర్ వేస్తామమ్మా. ఏమంటారా? ఇదిగోమ్మా ఈ నెంబర్కి ఫోన్ చేయి. ఫోన్ ఒకసారి విసురుగలు ఇచ్చావా? 8296082960. బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు మీరు. పరిస్థితి ఈరోజు చూసుకుంటే విశాఖలోని తాటిచెట్టుపాలెం వద్ద ఉన్న ఒక కాలనీలో కూడా ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి వెళ్ళి వారితో మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. ఈ దశలో ఆ మహిళ కూడా మనతో ఉన్నారు. అమ్మ చూడండి, సార్ వచ్చి మీకు కలిసారు కదా, అంటే ఈ ప్రభుత్వం మీకు చెప్పుంటారు, అంటే మీకు ఈ ప్రభుత్వం పాలన ఎట్లా అనిపిస్తుంది అన్నది, మీకు ఏమైనా మేలు జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? అమ్మఒడి డబ్బులు అవి పడ్డాయి సార్, చేయూత డబ్బులు అవి పడ్డాయి, కొంచెం సమయంగా ఉంది. అంటే గతంలో కూడా ప్రభుత్వాలను చూసుంటారు కదా, దాంతో పోల్చుకుంటే కొద్దిగా మెరుగు అనిపించిందా మీకు? మెరుగు అనిపించింది. మీకు ఏంటమ్మా, ఏంటి లాభం చేకూరింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఏ పథకం మీకు వచ్చింది? పిల్లలు అమ్మఒడి పడడం వల్ల పిల్లలు కొంచెం సేవ్ అవుతున్నారు, చదువుకుంటున్నారు. ఇంతకుముందు ఎట్లా ఉండేది చదువు, డబ్బులు ఫీజు కట్టడానికి ఎట్లాను? కొంచెం ఇబ్బంది పడేవారు సార్. అప్పు తీసుకుని దాని మీద సార్ డబ్బులు వేస్తున్నారు కాబట్టి కొంచెం దాని మీద అప్పు చేసి పిల్లలు చదివించుకుంటున్నారు. బాబు ఎట్లా చదువుతున్నావు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి మంచి పథకాలు పెట్టినట్టు ఏమైనా అనిపించిందా మీకు? చెప్పండి. అంటే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయ్యింది, అందరికీ మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. ఇంకా ఇంగ్లీష్ మీడియం, ఇంకా సిబిఎస్ఈ సిలబస్ అనేది అందరికీ వస్తుంది. దానివల్ల అందరూ బాగా చదువుకుంటారని అనిపిస్తుంది. ఓకే, మీ అమ్మగారు చెప్పారు అమ్మఒడి ఇచ్చిందని. ఇంతకుముందు అమ్మఒడి రాకముందు ఇంట్లో కొద్దిగా ఈ ఫీజు గురించి కొంత ఇబ్బంది అట్లా అనిపించేదా మీకు? అనిపించేది, అది కూడా బుక్స్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఉంది. ఓకే, అంటే ఈ ప్రభుత్వం పాలన కొంత, అంటే మీకు ఓట్లేదు, మీ అమ్మగారికి ఉండొచ్చు, బట్ మీకేమనిపిస్తుంది ఈ ప్రభుత్వ పాలన మీద? కొద్దిగా బాగున్నట్టు అనిపించిందా? బాగుంది. సరే, అదే మీరు చాలా ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా తిరుగుంటారు. ఇప్పుడు మీరే చూశారు, ఆ బాబు వీళ్ళ అబ్బాయి మనవాడు సార్ ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల ఎంతో నాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందని అబ్బాయే చెప్తున్నారు. సో ఇది ఇంతకన్నా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి ఇంతకన్నా ఏం చేయగలరు? దానికే ఎంతో తృప్తితో, ఎంతో సాటిస్ఫాక్షన్గా వాళ్ళు చెప్తున్నారు, ఈ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాం, ఈ ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని చెప్తున్నారు. అందుకే ఈ సర్వే చేయటం వల్ల మనకు కూడా వాస్తవాలు తెలుస్తాయి. ప్రజలకి మనం చేస్తున్న పథకాల వల్ల మెరుగులు జరుగుతున్నాయా, ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలా, అర్హులైన వాళ్ళందరికీ చేస్తున్నామా లేదా, దానికే మనం ఈ 15 రోజులు ఏ రాజకీయ పార్టీ చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమం మనం చేపట్టాము మన రాష్ట్రంలో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తప్పకుండా ఈ కార్యక్రమం వల్ల 21వ తారీఖు వరకు జరిగే ఈ బహుత్తర కార్యక్రమం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం మనం ఏ విధంగా మార్పులు చేర్పులు చేసుకోవాలి రాబోయే రోజుల్లో పథకాలు అమల్లో అనే దానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఏ విధంగా అయితే పథకాల వల్ల లబ్ధి చెందుతున్నారు ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది అనే విషయం కూడా దేశవ్యాప్తంగా కూడా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా. ఓకే సార్, ఎక్కువ ఇళ్ళకు వెళ్తుంటే మహిళలు ఉంటున్నారు కదా, మహిళలు ఎక్కువగా ఏ అంశాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి పాలన మేలు జరిగినట్టు చెప్తున్నారు? ఇప్పటి వరకు మేము 2-3 ఇళ్ళకి వెళ్ళాం. అక్కడ మగవాళ్ళు పనుల కోసం, వృత్తి పనుల కోసం బయటికి వెళ్ళారు, లేడీస్ ఉన్నారు. బట్ వాళ్ళు చెప్తున్నారు మా అకౌంట్లో నేరుగా చేయూత వల్ల ఎంత పడింది, అమ్మఒడి వల్ల ఎంత పడింది,
ఆసరా వల్ల ఇంత పడింది, అదిగాక మాకు ఇల్లు కూడా ఇచ్చారు అని వాళ్ళే చెప్తున్నారు. మేమే అడగల, మీ సాక్షాత్తు మీ మీడియా వాళ్ళంతా కూడా రికార్డ్ చేస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. అందువల్ల ఈ పథకాల వల్ల ప్రజలు ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అనేదానికి ఇది ఒక నిదర్శనం.